నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. క్షణం క్షణం మారుతున్న సమాజంలో తాజా విశేషాలను వేగంగా మీ ముందుకు తీసుకొస్తుంది ఈ స్పెషల్ బులెటిన్. ఆలస్యం చేయకుండా ఇక వార్తల్లోకి వెళ్దాం. నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. సూర్యాపేటలో ఘోరం. ప్రేమ ఉన్మాది ఘాతుకం. ప్రేమ పేరుతో మరో ఉన్మాది రెచ్చిపోయాడు. తనను కాదన్నానన్న కోపంతో ఒక యువతిపై అత్యంత కిరాతకంగా దాడికి తెగబడ్డాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్నేహానగర్ లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. తను ప్రేమించిన యువతి తనను దూరం పెడుతుందనే కక్షతో ఒక యువకుడు మృగంగా మారాడు. పట్టపగలే ధైర్యంగా యువతి ఇంట్లోకి చొరబడ్డాడు. చేతిలో ఉన్న సుతితో ఆ యువతి తలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. సూర్యాపేట జిల్లా స్నేహానగర్ ఇంట్లోకి చొరబడి సుతితో యువతిపై దాడి తీవ్ర రక్తస్రావంతో పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. స్థానికులు చేతిలో దేహ శుద్ధి. యువతి ఆర్ధనాదాలు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని వెంటాడి పట్టుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు అతడిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో ప్రాణాలు తీయడమేనా నీ సంస్కృతి అంటూ స్థానికులు నిందితుడిపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం బాధితురాలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఆమెను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్నేహానగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్. మంచిర్యాల జిల్లా ఇప్పుడు ఒక్కసారిగా గజగజ వణికిపోతుంది. ఎటు చూసిన ఉద్రిక్తత, ఎటు చూసిన పోలీస్ బూట్ల చప్పుడు. అవును, మీరు వింటుంది నిజం. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ బాల్క సుమన్ అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫానును సృష్టించింది. ఈ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఇచ్చిన జిల్లా బంద్ పిలుపుతో ఇప్పుడు మంచిర్యాల గడ్డ అట్టడుగుతోంది. అసలు ఏం జరుగుతుంది? షాకింగ్ అప్డేట్స్. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి ఈ 3 నియోజకవర్గాల్లో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. షాపులు మూతపడ్డాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వేల సంఖ్యలో పోలీసులు రోడ్లపైకి వచ్చారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇది అరెస్టులా లేక రాజకీయ కక్ష సాధింపా అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్. మా నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తారా అంటూ గులాబీ దళం రోడ్లపై బైఠాయించింది. ఇది కేవలం బంద్ మాత్రమే కాదు, ప్రభుత్వంపై యుద్ధం అంటూ హెచ్చరిస్తున్నారు. బాల్క సుమన్ అరెస్ట్ వెనుక ఉన్న ఈ అదృశ్య హస్తం ఎవరిది? ఇది కేవలం చట్టపరమైన చర్యేనా లేక చెన్నూరు గడ్డపై పట్టు కోల్పోతామనే భయంతో చేస్తున్న కుట్రనా? మా ప్రతినిధి అందిస్తున్న సమాచారం ప్రకారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో పరిస్థితిని నిప్పుల కొలిమిని తలపిస్తుంది. వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేస్తున్నారా లేక భయంతో మూసేస్తున్నారా అన్నది పక్కన పెడితే ఈ బంద్ ప్రభావం మాత్రం సెన్సేషనల్ గా ఉంది. చెన్నూరు నియోజకవర్గ సుమన్ అనుచరులు రౌద్ర రూపం దాల్చారు. ఈ సెగ హైదరాబాద్ పొలిటికల్ క్యారిడార్ ను తాకుతుంది. మరి కేసేపట్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు రంగంలోకి దిగబోతున్నారు. ఈ బంద్ ఇంకెన్ని మలుపులు తిరగబోతుందో, ప్రభుత్వం దీనిపై ఎలా స్పందించబోతుందో. ముధోల్ నియోజకవర్గ రాజకీయాలలో పెను సంచలనం. బైన్సా మున్సిపల్ కార్యాలయం వేదికగా వినిపించిన మాటలు ఇప్పుడు ఉమ్మడి నిర్మల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. మేము బీజేపీ మద్దతు తీసుకున్నది అందుకే అంటూ మున్సిపల్ వైస్ చైర్మన్ గా భర్త ఇద్రిచ్ బేగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చిచ్చురేపుతున్నాయి. రాక్షస పాలన అంతమొందించడమే మా లక్ష్యం. అన్యాయం, అవినీతిపై రాజీ లేని పోరాటం. ఎంఐఎంతో కలిసే ప్రసక్తే లేదు. మరి ఎవరితో? బీజేపీ మద్దతు వెనక అసలు రహస్యం ఇదేనా? అవును, మీరు వింటుంది నిజం. బైన్సా మున్సిపాలిటీలో ఇన్నాళ్లుగా సాగుతున్న పాలనపై మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త ఇద్రిచ్ బేగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బైన్సాలో సాగుతున్న రాక్షస పాలనను అంతమొందించడానికి మేము బీజేపీ మద్దతు తీసుకున్నామంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అన్యాయం, అవినీతిని ఎదిరించేందుకే ఈ పోరాటమని, ప్రజల కోసం ఎవరితోనైనా కలుస్తామని స్పష్టం చేశారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఎంఐఎంతో పోరాటం చేసి మళ్ళీ వారితోనే ఎలా కలుస్తాం అంటూ ఆయన వేసిన ప్రశ్న ఇప్పుడు బైన్సా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. బీజేపీ మద్దతు తీసుకోకపోతే బైన్సాలో మాకు అండగా ఎవరున్నారు
అని ఆయన అడిగిన ప్రశ్న నేరుగా ప్రత్యర్థి పార్టీలో గుండెల్లో గుణపమై దిగుతోంది. ఇన్నాళ్లుగా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఇంద్రిజ్ బేగ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో బైంస రాజకీయాలకు ఏ మలుపు తిప్పుతాయో చూడాలి. 2 महीने में इनका निकाल देते, नहीं 2 महीने नहीं, पूरे 5 साल चलने वाले। तो अब हो रहा क्या, अब हम ठोकरा खा खा कर यहाँ तक ऐसे वाले, हम गिरे की उठने की आदत है हमारी, हम एकदम सांप के वैसा पलट जाते गिरते। अब जो लोग जमाने के बाद गिरे, उन्होंने क्या कर रहे, गिरे कि उन्होंने खुद से गिर रहे, मगर देखे कि पीछे किसका भी साया दिखा कि मैच खराब हो, मैं टकाल के गिराने वाला नहीं। ये सभा आज इसलिए रखे कि जिस दिन हम यहाँ से इलेक्ट होके गए, उस दिन वैसे की पूरी आवाम, पहले तो मैं निकलते को बहुत लोग बोले अरे बीजेपी के सपोर्ट पे कैसा, हाँ ये भी बात सही है, तो बीजेपी के सपोर्ट पे कैसा, तो बीजेपी के सपोर्ट पे कैसा वो तो मैं क्या दस्ती डाल के मंदिर में जाके बैठो बोले क्यों, एक नया खेल वही वाला ऐसा है। लड़ाई चालू हुई जुल्म के खिलाफ, लड़ाई चालू हुई अत्याचार के खिलाफ, लड़ाई चालू हुई करप्शन के खिलाफ, लड़ाई चालू हुई आजादी के लिए। अब ऐसी लड़ाई को मेरे को लाके मेरे पे धर्म का टोकरा डाल, मैं कट्टरवादी। यही लोग यहाँ गंगाधर साहब चेयरमैन थे 2008 में, यहाँ दुर्गा का जो फसाद हुआ उसके बाद ये लोग धर्म का ठेका मेरे पे और एक डाले थे उन्होंने, इदरीस ISI एजेंट है उसको पकड़ो बोल रहे। जब भी कुछ नहीं हुआ उनसे, हमारे मुजीब साहब गंगाधर साहब बोले उन्हें मुसलमान पक्का है मगर ISI नहीं है बोले, और बोलने वाला यही बदमाश। आज फिर मैं बीजेपी मेरा सपोर्ट कर रही, वो तो वो जाते का इधर गए तो ये लोग इत्तेहाद के हाथ बटा रहे, उधर गए तो पब्लिक को ये बोल के आए कि तुमको आजाद कर दे। ఈ కీలక పరిణామాలపై మా ప్రతినిధి షేక్ ముక్తార్ అలీ మరిన్ని వివరాలు అందిస్తారు. మూసి తీరాన పట్టా కష్టాలు, గాంధీ విగ్రహం వర్సెస్ పేదల గూడు. దశాబ్దాల కష్టం రక్తం దారపోసి కట్టుకున్న ఇల్లు అప్పులన్నీ తీరిపోయి ఇక ప్రశాంతంగా తలదాచుకుందాం అనుకుంటున్న తరుణంలో ఆ కుటుంబాలకు పిడుగులాంటి వార్త వినిపించింది. అది కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన నోటీస్ ద్వారా కాదు, ఉదయాన్నే పేపర్లో వచ్చిన ఒక ప్రకటన ద్వారా. గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం తమ ఇళ్లను ఖాళీ చేయించబోతున్నారనే వార్త చూసి 400 కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. మూసి పునర్జీవనం పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం ఏకంగా వందలాది ఇళ్లను కూల్చివేయాలని చూడడంపై బాధితులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇక్కడ విషాదం ఏంటంటే ఇవి ఆక్రమిత స్థలాలు కావు, చెరువులు కుంటలు కావు, ఇవి పక్కా రిజిస్ట్రేషన్ పట్టా సర్టిఫికెట్స్ ఉన్న ప్రైవేట్ స్థలాలు. బాధితుల ఆవేదన ఒక్కసారి గమనిస్తే మనసు ద్రవిస్తుంది. మేము ఏళ్ల తరబడి కష్టపడి లోన్లు కట్టి ఇల్లు మా సొంతమైందని సంతోషపడే లోపే మమ్మల్ని రోడ్డున పడేస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి కూడా కనీస సమాచారం లేకుండా పత్రికా ప్రకటనల ద్వారా తమ విధిరాతను మార్చేయడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ నేను 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 2012లో తీసుకున్నాను. అప్పటి నుంచి రీసెంట్ గా మా లోన్ క్లియర్ అయింది. 3 years బ్యాక్ రీసెంట్ గా మా లోన్ క్లియర్ అయింది. ఓకే, ఓవరాల్ గా ఒక ఇల్లు అనేది మనకు వచ్చింది అన్న ఆనందంలో ఉన్న ఊపిరి పీల్చుకున్న టైంలో ఒక పేపర్లో ఒక కార్నర్లో ఎంపీఆర్ A and B బ్లాక్ నోటీస్ ఇస్తున్నాము, ల్యాండ్ అక్వైజేషన్. బిఫోర్ ఏమన్నారండి, మూసీ డెవలప్మెంట్, ఇది నెక్స్ట్ ఓకే మూసీలో ఉన్నాము, ఇది బఫర్ జోన్లో ఉన్నాము, ఓకే వరద బాధితులు ఇబ్బంది పడతారు జనాలు, నేను వేరేది చూపిస్తాను, అది ఓకే, అందులో లేదన్నారు. తర్వాత ఆర్డీఓ గారు 1 or 2 days బ్యాక్ ఏమో మా కమిటీ మెంబర్స్కి ఎవరికి A and B బ్లాక్ వాళ్ళకి కాల్ చేసి రండి ఇది అన్నారు. అప్పుడు మాకు విషయం తెలిసింది. అది ఆ టైంలో మాకు తెలియదు, ఇండివిజువల్గా ఎవరికి రాలేదండి. ఫలానా పేరు మీద మేము ఇలా నోటీస్ ఇస్తున్నాం, ఇండివిజువల్గా ఎవరికి రాలేదు.
తీసుకుంటే ఏముందండి, రేవంత్ రెడ్డి గారు అసలు ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూడమనండి. 440 ఫ్యామిలీస్ అంటే ఒక చిన్న ఊరు. అదే ఇంకోటి ఇక్కడ ఉన్నది ఆల్మోస్ట్ ఉద్యోగస్తులండి. ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో నేను చెప్పనా అండి, ఉద్యోగస్తులు తొందరగా బయటకు రారు, బయటకు వచ్చి వాళ్ళు అపోజ్ చేయరు. ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏంటంటే ఇది అపోజ్ చేస్తూ ఉంటే కాదు, అపోజ్ చేస్తున్నాం అనుకోండి వాళ్ళ వర్క్స్ జరగవు, వాళ్ళ జీవనోపాధి పోతుంది, వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వగలుగుతారు? సో ఏదైతే అండి వాళ్ళు కొంచెం అటు ఇటు వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఇచ్చేస్తారు. కానీ అది చాలా తప్పండి. గవర్నమెంట్ ఉద్యోగులు అనుకోండి, నేను ఈ కేసులో ఉన్నానంటే ఫ్యూచర్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అని బాధపడి వాళ్ళు ఒక్కడుగు ముందుకు రారు. అదే పల్లెటూరులో రైతులను తీసుకోండి, వెంటనే వస్తారు, ఏదైతే అది కాబట్టి మేము జైలుకు పోతామంటారు. అది ఒక్కటే అండి. ఇది ఇండైరెక్ట్ గా ఉద్యోగస్తులు బ్లాంకోట్ ఇక్కడ ఉన్నదంతా కూడా ఉద్యోగస్తులే. ప్రతిపాత్ర అందరూ పాజిటివే, ఎవరేమో ఇబ్బంది కాదు. మా బాబు 10th అండి, మా బాబు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఒక్కడ మేము ఆ టెన్షన్ చూడాలా? పెద్దవాళ్ళకి హెల్త్ బాగుండట్లేదు, అవి చూసుకోవాలా? మగవాళ్ళు బయటకు వెళ్ళకపోతే ఉద్యోగాలు లేకపోతే అసలు బతకడం ఎలా? ఈ టెన్షన్ నువ్వు నోటీసులు ఇచ్చాను వెనక మేము పరిగెత్తుతాము, ఏమని చేస్తున్నారు? కట్టమనండి, గాంధీ విగ్రహం కడితే మేమే చెప్తాం అందరికి. మా ఇంటి దగ్గర గాంధీ విగ్రహం ఉంది, చాలా బాగా కట్టారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఒక లిమిటెడ్ ఏరియా పెట్టుకోండి, ఆ లిమిటెడ్ ఏరియా నువ్వు కట్టుకో, ఎవరు కాదను. అంతేగాని మీ ఇల్లు ఇచ్చేసేయండి. ఇదంతా ఆల్రెడీ ఏదో మొన్న చూసామండి, రీసెంట్ గా మొత్తం ఖాళీ చేయించారు. చెట్లు ఎంత బాగున్నాయి, నెమళ్ళు ఉండేవి, కొన్ని జంతువులు ఉండేవి. ఇప్పుడు ఒక్క నెమలి అరుపు వినిపించట్లేదు. ఇంకే ఎందుకు? మొత్తం చెట్లు ఖాళీ చేశారు, మొత్తం చెట్లన్నీ క్లియర్ చేశారు. మీరు ఇప్పుడు వచ్చి మేము నోటీస్ ఇస్తాము, మీరు ఇవన్నీ కూడా ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్తామండి మేము? పిల్లా జల్లలతో పిల్లలు స్కూల్ టైము, పరీక్షల టైము, ఎంత కష్టపడి పైసా కూడా కట్టుకొని మేము ఇక్కడ బిల్డింగ్లు కొనుక్కుంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే ఎట్లాగండి? ఇది ఎక్కడ అన్యాయం అసలు? ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారండి మిమ్మల్ని? మంచి చేస్తారనే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేమా 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. 10 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఈ పరిస్థితి చూసినారు? ఎప్పుడు లేదు అసలు, ఏ ప్రభుత్వంలోనూ లేదు. ఈ ప్రభుత్వంలోనే మాకు వచ్చింది అసలు. ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని చక్కగా హ్యాపీగానే ఉంచారే. మీరేంటి ఇలా చేయటం? ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి అసలు? మీరు కట్టుకోండి, మూసిని మీరు శుభ్రం చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు వినోద స్థలంగా చేసుకోండి. అంతేగాని మమ్మల్ని లేవదీసేసి ఇంతమంది ఫ్యామిలీలు, ఎంతండి 450 మంది ఫ్యామిలీ ఉన్నారు. ఇలా ఎక్కడికి వెళ్ళాలి మేమందరం? మాకేమైనా ఊరికనే వస్తే మేమైనా కట్టుకున్నామా? ఎంత కష్టపడి పైసా కూడబెట్టుకొని చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళం, ఎక్కడికి వెళ్తాము? ఇంత కష్టపడి కట్టుకున్నారు, ఇల్లు పోతే పరిస్థితి ఏంటి? మేము రోడ్డును పడాలండి? ఏమన్నా మమ్మల్ని ఏమైనా ఆదుకుంటాడు ఆయన? ఏమన్నా చెప్పండి, ఏం ఆదుకుంటాడు? నోట్లో ఉన్న తీసేసి నోట్లో మట్టి కొడుతుంటే మేమేం చేయాలి? ఏమన్నా అర్థం ఉందా అసలు? ప్రభుత్వాన్ని పాలించే ప్రభుత్వాధికారులు ఇలా చేస్తే ఇంక మేము ఎవరికి చెప్పుకోవాలి? అలాంటి ఆయనే మాకు ఇలా చేస్తే, అన్యాయం చేస్తే ఇది ఎక్కడ న్యాయం అండి? మన మహిళలకేమో చాలా హెల్ప్ చేస్తాము, మహిళలను ఉద్ధరిస్తాము. ఏంటి ఇదేనా ఉద్ధరించేది? ఎంతమంది వృద్ధులు ఉన్నారండి ఇక్కడ, అందరినీ కూడా మీరు ఇలా చేస్తే ఇది ఎక్కడ న్యాయం? ఎక్కడికి పోవాలండి ఇంతమంది? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ వచ్చిందే మేమండి ఇక్కడ ఆ బిల్డింగ్ కి. ఫస్ట్ అంటే ఏ బ్లాక్ మాది. అక్కడ వచ్చి డెవలప్ చేశారు. 13 years అయిపోయింది, 14 years, 14th year. అయితే ఇప్పుడు వెళ్ళమంటే కష్టం కదా. మేము ఒకటే అది ప్రైమ్ లొకేషన్. ఇది ఈ ప్రైమ్ లొకేషన్ నుంచి వెళ్ళమంటే మేము వెళ్ళాం. వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ ప్లేస్. ఏమన్నా చేసుకుని ఏదైనా చేసుకునండి అంతే. లాస్ట్ ఇంకా వెళ్ళము. వాళ్ళు తీసేసి ఎట్లా తీసేస్తారండి? ఇంతమంది ఉన్నారు, ఇంత యూనిటీగా ఉన్నాం మేమందరం. అట్లా తీసేయడానికి లేదు. వాళ్ళు ఎలా తీసేస్తారు? ఏ విధంగా తీస్తే? ఇంతమంది ఉన్నాం కదా, ఎలా తీసేస్తారు వాళ్ళు? అంటే మేము మా పైన నుంచి వెళ్ళిపోతుందా? ఎలా తీస్తారు తీయడానికి? మమ్మల్ని కాకుండా ఎలా చేస్తారు? అది కాదు కదా. ఇది ప్రైమ్ లొకేషన్. వాళ్ళ ఇంకా అనొద్దు, వాళ్ళకి కావాలనుకున్నారు కానీ మేము ఇయ్యం కదా. మాకు ఇంత మంచి లొకేషన్ మాకు ఎక్కడ దొరుకుతుంది? మేము డబ్బులు ఇప్పటికీ ఇంకా లోన్ పే చేస్తున్నామండి. మేము ఎలా వెళ్తాము? వెళ్ళాల్సిన అవసరం లేదు మాకు. మరి అంతే, ఈఎంఐ పే చేస్తున్నాం, ఎలా వెళ్తాము? కడుతున్నాం 13 years అయినా మళ్ళీ కట్టాలి కదా. అక్కడ పే చేస్తేనే కదా మళ్ళీ వాళ్ళు కూడా మాకు రిలీవ్ చేస్తారు. లేదండి ఇంకెక్కడా లేదు. మాది ఇక్కడే తెలంగాణని, కానీ ఇంకో ప్లేస్ మేము తీసుకోలేదు. ఇది ఒక్కటే ఉంది మాకు, అదొకటే ప్లేస్, అదొకటే ఇల్లు, ఫ్లాట్. అది కూడా అపార్ట్మెంట్, ఏదో విల్లా అవన్నీ కాదు, జస్ట్ అదొకటే ఉంది మాకు. మేము వెళ్ళలేము ఎక్కడికి. ఇక్కడ ఏరియా అయినా మేము వెళ్ళలేము. ఇదే మాకు కావాలి అంతే. మాకు ప్రైమ్ లొకేషన్ ఇది. మేము వెళ్ళాము ఇక్కడ నుంచి, ఏదైనా చేసుకోండి. మా నాన్న అయితే తీసుకోకు, నేను చూసుకుంటాను కదా, ఎట్లానో నేను అంతా చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు చదువుకో అనే చెప్తున్నారు. కానీ కొంచెం ఎక్కడో అవును ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో అది వెనకాల అలా తొలుస్తూ ఉంది. అంత సీరియస్గా చదవలేకపోతున్నాను కానీ ఏదో నాన్న అయితే
చదువు మీద దృష్టి పెట్టి నేను చూసుకుంటాను ఇదంతా ఇది అది అంటున్నారు. అంటే మీ నాన్న కష్టం కావచ్చు ఇవన్నీ చూస్తూ పెరిగి ఉంటావు నువ్వు. అక్కడ ఇల్లు కూడా అమ్ముకొని వచ్చి ఇక్కడ అవునవును, అదే మా అక్క మా అమ్మ గోల్డ్ కూడా పెట్టేసింది. అది ఇక ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. చాలా. సీఎం గారికి ఏం చెప్తామండి, ఇది ఎంత చేయకుండా ఉంటేనే బెటర్. ఇన్ని మంది, నేను ఒకటే కాదు చాలా మంది ఉన్నారు ఇది ఇలా జరుగుతున్నది. ఇది అన్యాయం అండి, నిజం చెప్తున్నది. ఇది నిజం చెప్పాలంటే ఆపేస్తేనే బెటర్. ఎందుకంటే ఇన్ని మందిని బాధ పెట్టి ఒక స్టాచ్యూ, నిజం చెప్పాలంటే స్టాచ్యూతో ఏమొస్తుందండి? మీరు రెస్పెక్ట్ ఇస్తాము, ఇట్లా ఆనర్ వస్తుంది అని చెప్తే అదే మీరు ఆ స్టాచ్యూ పెట్టే డబ్బులే నిజంగా ఏదైనా డెవలప్మెంట్ ఇచ్చారనుకో, అదే ఇంకా బెటర్. ఏం చెప్పాలంటే స్టాచ్యూస్ ఆర్ నాట్ అ ఫార్మ్ ఆఫ్ ఆనర్ అని నేను అనుకుంటాను. ఇదే స్టాచ్యూకి ఉన్న డబ్బులు వేరే మూసిని ఇంకా క్లీన్ చేయడం అని చెప్పేసి దాంట్లో పెట్టేస్తారనుకో, మా అందరికి బాధ పెట్టకుండా మా అందరినీ కొంచెం సంతోష పెట్టారనుకో, దట్ ఈస్ ఐ థింక్ ఈస్ అ వెరీ గుడ్ జాబ్ యాజ్ అ సీఎం కదా. అందరినీ ప్రజల్ని కూడా సంతోష పెట్టినట్టు అవుతుంది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఆడే వస్తారు, మేము మా ఓటు కూడా వెళ్తుంది అప్పుడు. 400కు పైగా కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకం. ప్రైవేట్ పట్టా భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పేపర్లో ప్రకటనలు. ప్రభుత్వ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం. అహింస మార్గంలో పోరాడిన మహాత్మా గాంధీ విగ్రహం కోసం వందలాది కుటుంబాలను హింసకు గురి చేస్తూ వారి గూడు చెరగొట్టడం ఏంటన్నది ఇప్పుడు పౌర సమాజం ముందున్న ప్రశ్న. గాంధీ విగ్రహం కావాలంటే కట్టుకోండి, కానీ మా ఇళ్లను బలిపెట్టి కాదు అంటూ బాధితులు నిందిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక వెన్నుపోటు కూటమి అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ 3వ బడ్జెట్. అంటే ఇక మిగిలి ఉండేది కేవలం 2 బడ్జెట్లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యం. మరి ప్రవేశపెట్టిన ఈ 3 బడ్జెట్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏం చేశారు మంచి అని చెప్పి చూస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదు, అంతా మోసమే కనిపిస్తుంది. ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడుస్తూ వారిని వంచిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ 3వ బడ్జెట్. వరుసగా 3వ బడ్జెట్లోనూ చంద్రబాబు నాయుడు గారు తాను ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7, ఈ మేనిఫెస్టోల హామీలు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. ఇతర హామీలు, ఇతర వాగ్దానాలను పూర్తిగా విస్మరించిన పరిస్థితులు. అన్ని వర్గాల ప్రజలను మరోసారి మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 విషయంలో తాను ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలను కూడా రక్తి కట్టించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు. నిజానికి ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు. ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది. అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి. ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు, తప్పుడు లెక్కలు, లేని గొప్పలు, చంద్రబాబు భజన ఈ బడ్జెట్లో ఇవే కనిపిస్తాయి. ఈ బడ్జెట్లో చంద్రబాబు చేసిన అంకెల గారడీకి సంబంధించిన కొన్ని వాస్తవాలు
మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రగతి గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి, కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి. చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ మాత్రం వీక్. ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తా ఉన్న సత్యం. 2024-25 రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జిఎస్డిపి వృద్ధి రేటు 11.75% చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు. దేశ జీడిపి వృద్ధి రేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో కూర్చొని అంకెలు రాసేస్తారు. ఇది 2024-25కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సమాచారం. సిమిలర్లీ అంతేకాదు 2025-26 సంబంధించి రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ రేటు 10.75% గ్రోత్గా గొప్పలు చెప్పుకుంటారు. ఈ 25-26లో దేశ జీడిపి గ్రోత్ రేటు 8%, కానీ రాష్ట్రంలో 10.75% నమోదైంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన డబ్బాను తానే మోయించడం మొదలు పెడతాడు. ఫ్యాబ్రికేటెడ్ నెంబర్స్తో తన డప్పు తానే కొట్టుకోవడం మనకంతా కూడా కనిపిస్తూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జీడిపిలో అంటే రాష్ట్ర వృద్ధి రేటు అని అంటే రాష్ట్రం పురోగతిలో ఉందని దాని అర్థం. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ అన్నీ కూడా పురోగతి సాధిస్తున్నాయి అనేది దాని అర్థం. అంటే వ్యవసాయము, మ్యానుఫ్యాక్చరింగు, సర్వీసెస్ సెక్టరు అన్ని సెక్టర్సు వేగంగా పరిగెత్తా ఉన్నాయని దాని అర్థం. మరి చంద్రబాబు చెప్పిన ఈ లెక్కలే నిజమైతే జిఎస్డిపిలో ఈ మేరకు గ్రోత్ రేటు నిజంగానే కనిపిస్తూ ఉంటే దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగా పెరిగి ఉండాలి కదా. దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగానే పెరిగి ఉండాలి కదా. ఆ తలసరి ఆదాయం నిజంగానే ప్రజలకు ఆదాయాలు నిజంగానే పెరిగి ఉంటే తద్వారా వాళ్ళ కొనుగోలు శక్తి కూడా పెరగాలి కదా. సో కొనుగోలు కూడా పెరగాలి కదా, పెరిగి ఉండాలి కదా, కొనుగోలు కూడా పెరిగి ఉండాలి కదా. తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, ట్యాక్స్ రెవెన్యూస్ కూడా పెరిగి ఉండాలి కదా. అంతా కనెక్టెడే కదా. రాష్ట్రం పురోగతిలో ఉంది, జిఎస్డిపి గ్రోత్ రేటు వృద్ధి రేటు విపరీతంగా ఉంది అని అంటే ప్రజల చేతుల్లో డబ్బులు దండిగా ఉండాలి. ఆ డబ్బులతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఉండాలి. తద్వారా రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు పెరిగి ఉండాలి. ఇవన్నీ సైక్లికలే కదా. కానీ అది జరిగిందా, ఇది వాస్తవమేనా అన్నది ఒక్కసారి గమనిస్తే 2024-25 చంద్రబాబు నాయుడు గారి మొదటి సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయాలు 119,927 కోట్లు వస్తుందని బడ్జెట్లో చెప్పారు చంద్రబాబు. అప్పుడు కూడా కానీ ఆ ఏడాది వాస్తవంగా వచ్చిన ఆదాయం ఎంత అని చూస్తే 94,937 కోట్లు మాత్రమే
ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అదే 2023-24 అంటే దాని ముందు సంవత్సరం, అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చివరి సంవత్సరం 2023-24తో కంపేర్ చేస్తే అప్పట్లో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయము అంటే SOR స్టేట్స్ ఓన్ రెవెన్యూ, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం 93,084 కోట్లు. అంటే పెరుగుదల కేవలం 1.99% మాత్రమే. 2023-24లో రాష్ట్రానికి సంబంధించిన SOR స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ సొంత ఆదాయాలు 93,084 కోట్లు ఉంటే 2024-25లో వాస్తవికంగా 94,937 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే పెరుగుదల కేవలం 1.99% మాత్రమే. బడ్జెట్లో ఈయన లెక్కలేసిన 119,927 కోట్లు గాలికి ఎగిరిపోయింది. పోనీ 2025-26లో చూద్దాం. 2025-26లో కూడా వాస్తవికంగా నీకు 94,937 కోట్లు మాత్రమే వచ్చిన పరిస్థితులు నీకు కనిపిస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు 2025-26లో కూడా బడ్జెట్ గారడీ చేస్తూ ఏకంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 127,703 కోట్ల కింద ప్రొజెక్ట్ చేశారు బడ్జెట్లో. కానీ ఇప్పుడు 10 నెలలు ఈ జనవరి ఫిబ్రవరి లెక్కేసుకుంటే, మనకు కాగ్ ద్వారా 10 నెలలకు సంబంధించిన డేటా కాగ్ పబ్లిష్ చేసింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ 10 నెలలకు సంబంధించిన అకౌంట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పబ్లిష్ చేస్తారు. ఈ 2025-26లో వీళ్ళు బడ్జెట్ చేసిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు 127,703 కోట్లు వస్తాయని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తే, ఎంత వచ్చాయి ఈ 10 నెలల్లో అని చెప్పి చూస్తే, ఈ 10 నెలల కాలంలో వచ్చింది కేవలం 75,964 కోట్లు మాత్రమే. ఆనాడు బీఆర్ఎస్ సర్కారు బిల్లు పెట్టింది, అది అక్కడ బీజేపీ గవర్నర్ గారు వారు అడ్డుకోవడం జరిగింది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందు మీరు పదే పదే చెప్పారు, మేము అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పారు. మీరేమి కొత్తగా చేసే అవసరం లేదు. ఆల్రెడీ బిల్లు గవర్నర్ దగ్గర రెడీగా ఉంది, ఉభయ సభల్లో పాస్ అయి గవర్నర్ గారి దగ్గర ఉన్నది. దాన్ని త్వరితగతిన పాస్ చేయించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అది జరిగితే తక్షణమే ప్రభుత్వ సంస్థగా ఆర్టీసీ మారిపోతుంది, ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా లాభం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, ఏంటంటే ఆర్టీసీ నాయకులంటే వారియర్స్, ఆర్టీసీ కార్మికులకు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నేను నోటితో తీస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం. కానీ 2.5 సంవత్సరాలు అయింది, వారి గుండెల్లో గాయమవుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కన్ను తిప్పి కూడా చూడనటువంటి పరిస్థితి ఇవాళ ఆర్టీసీలో ఉన్నది. ఆర్టీసీ కార్మికులు పెరిగినటువంటి పని ఒత్తిడితోని ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టారో దాంతోని ఆక్యుపెన్సీ రేషియో 2-3 పెరగడం జరిగింది. దానితోని పని ఒత్తిడి పెరిగింది. సాధారణంగా 6 నుంచి 8 గంటలు చేస్తేనే లేబర్ చట్టాలు మరి బ్రేక్ ఇవ్వాలని చెప్తారు. కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం 16 నుంచి 18 గంటలు పని చేపిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే వారిని ఆదుకునేటటువంటి ఆలోచన చేయడం లేదు. ఆ శ్రమ దోపిడీ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్టీసీకి లేబర్ చట్టాలు ఖచ్చితంగా వర్తిస్తాయి, వర్తింపజేయాల్సిందే. మరి ఆర్టీసీలో లేబర్ చట్టాలు లేకుండా, కనీస గౌరవం లేకుండా, కార్మికులకు మర్యాద లేకుండా జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. వేగమే మా మార్గం, వార్తలే మా లక్ష్యం. నిరంతరం సమాజ హితం కోసం శ్రమిస్తూనే ఉంటాం. మరిన్ని స్పీడ్ న్యూస్ బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి News 9 TV తెలుగు.